ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఆసియాలోనే అతిపెద్ద జనజాతరకు రంగం సిద్ధమవుతోంది. మహాజాతరకు ఇంకా వారం రోజులే ఉండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కుంభమేళాపై ఆర్టీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2022లో జాతర సమయంలో కరోనా టెన్షన్తో 3845 బస్సులు నడిపిన ఆర్టీసీ సుమారు 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించింది. ఈసారి కోవిడ్ ప్రభావం అంతగా లేకపోవడంతో పాటు మహిళలకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ ఉండడంతో 1,30,00,000 కంటే ఎక్కువ జనం భక్తులు మేడారం జాతరకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను వారి గమ్యస్థానాలకు చేరవేయడమే లక్ష్యంగా 6,000 బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి 2 ఏళ్లకొకసారి పెద్ద ఎత్తున మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతోంది. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. ఇప్పటికే వనజాతర మేడారంకు సెలవు రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో మానుకోట జిల్లా కేంద్రం నుంచి బస్సులు నడిపిస్తున్నారు అధికారులు. జాతర జరిగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు లక్షలాది మంది ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో 9 రీజియన్ల పరిధిలోని బస్సులను మేడారానికి నడిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నుంచి మొత్తం 51 పాయింట్ల ద్వారా ఈ నెల 18 నుంచి పెంచిన స్పెషల్ బస్సులను నడపనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2,650 బస్సులు నడిపిస్తున్నారు. కాగా ఈ నెల 20 నుంచి 25 వరకు ఇందులోని 2,200 బస్సులను మేడారం జాతరకు వినియోగించనున్నట్లు అధికారులు చెప్పారు. మహాజాతరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు జాతర ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాల్లో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణాన్ని రెడీ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి మేడారం ఆర్టీసీ బేస్ క్యాంపు నుంచి అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. 14,000 మంది సిబ్బంది మేడారం డ్యూటీలు నిర్వహించనున్నారు. మరి 2 ఏండ్ల కింద జరిగిన మేడారం మహాజాతరతో పోలిస్తే ఈసారి జాతరకు ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచారు. డీజిల్ ధరలు పెరగడంతో టికెట్ రేట్లను కూడా కొంతవరకు పెంచాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎక్స్ప్రెస్ బస్సుల్లో వరంగల్ నుంచి మేడారానికి ఒక్కొక్కరికి టికెట్ ధర 190 రూపాయలు ఉండగా దానిని ఇప్పుడు 250కి పెంచారు. అలాగే హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరికి ఎక్స్ప్రెస్ బస్సుల్లో 440 రూపాయలు ఉండగా దానిని 550 రూపాయలు చేశారు.